అన్న నమస్తే. నమస్తే రేఖ. చెప్పండి అన్న, హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తా ఉన్నారు? సొంత కన్న తండ్రి మీదనే. కాళేశ్వరంలో హరీష్ రావు గారి పాత్ర ఉన్నది, కవిత అన్న పాత్ర ఉన్నదా, లేకపోతే కాళేశ్వరంలో నిలబడడం? ఇరిగేషన్ మినిస్టర్ గా అవినీతి చేసిందనే తప్పించిండ్రా అప్పుడు? మినిస్టర్ తొక్కలో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? పార్టీ కావాలన్నా నీకు కూతురు కావాలని కేసీఆర్ అడుగు. కానీ కబడ్దార్ నా వెనక ఎవరన్నా ఉన్నారా అని చెప్తే బాగుండదని వీళ్ళ ప్రెస్ మీట్లోనే మాట్లాడుతున్నా. ఎందుకులే నా నోడు. నిన్న సిబిఐకి అప్పచెప్తున్నామని నేను తీర్మానం తీసుకున్నాను. రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడం వల్ల కేసీఆర్ ఎంట్రీగా కూడా వీకలేడు. మనం అంటాం తెలంగాణలో కొండందా వెల్కని పట్టిండని. అందరికీ నమస్తేనుల్లా. నిన్న అన్ని అసెంబ్లీ సమావేశాలు చూసినాం. పీసీ ఘోష్ నివేదిక మీద చర్చ జరిగింది. తర్వాత దాన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పిండ్రు. అది అక్కడికి సీన్ కట్ చేస్తే ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి రాజకీయాలలో. ఆల్మోస్ట్ సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పిన తర్వాత ఇంకా పార్టీ ఉంటెంత పోతెంత, తొక్కలో పార్టీ అని అనడమే కాకుండా హరీష్ రావు గారి మీద, మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద ఎమ్మెల్సీ కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండ్రు. ఆ వ్యాఖ్యల గురించి ఇప్పుడు మనతోని చర్చించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక నిపుణులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నతోని మాట్లాడదాం. ఈ అంశాల మీద ఇంకా లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే రేఖ. ఎట్లా చూస్తుండ్రన్న? దాదాపు అక్కడ లేఖ లీక్ అయింది అని అన్నారు. లేఖ లీక్ అయిన దానికంటే ఆమె ఎయిర్పోర్ట్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకా వైరల్ అయినాయి. దాని మీదనే చర్చ ఇంకెక్కువ నడిచింది. పలు సందర్భాలలో మీరు కూడా చెప్పుడు జరిగింది. మనం పోయిన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. ఆమె ఇప్పటికైనా రియలైజ్ అయితే బాగుంటుందని మీరు చెప్పిండ్రు. ఈ కేసీఆర్ గారు కూడా ఓపిక పడుతుండ్రు ఆమె పట్ల అని చెప్పిండ్రు. కానీ రియలైజ్ అయ్యేదానికంటే రోజు రోజుకు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా పెరుక్కుంటూ వస్తానే ఉన్నాయి. చెప్పండి అన్న, హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? చాలా లోతుగా విశ్లేషించవచ్చు ఇవి. ఇవాళ చేసిన వ్యాఖ్యలు హరీష్ రావు మీద అయినా కూడా అవి పరోక్షంగా ఆమె ఎవరినైతే డిఫెండ్ చేయాలనుకున్నదో, ఎవరి కోసం అయితే ఇవాళ భావోద్వేగానికి గురైందో, సొంత కన్న తండ్రి మీదనే ఇవాళ పరోక్షంగా అటాక్ జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నాలాంటి వాళ్ళం మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కాళేశ్వరం అనేది ఒకవేళ అవినీతే కేసీఆర్ గారు చేయాలనుకుంటే అది 3 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఒక్క సంవత్సరానికే 3,80,000 ఎకరాల ఆయకట్టు పెంచి రాజశేఖర రెడ్డి గారు దాన్ని 17,000 కోట్ల నుంచి 38,500 కోట్లకు పెంచాడు. కేవలం 4 లక్షల ఎకరాలు పెంచి. మరి కేసీఆర్ గారు 22 లక్షల ఎకరాలు పెంచాడు. 16,40,000 ఎకరాల ఆయకట్టును 37 లక్షల ఎకరాలకు పెంచాడు. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల కంటే ఎక్కువ పెంచాడు. మరి 4 లక్షల ఎకరాలకే 20,000 కోట్లు పెరిగితే మరి 4 లక్షల ఎకరాల నుంచి ఆయన 20 లక్షల ఎకరాలకు పెంచినప్పుడు ఎంత పెంచాలి? అంటే అది 2 లక్షల కోట్లకు పోతుంది. రెండవది 9 ఏళ్ళ తర్వాత పాత ధరలు ఉండే కదా, అప్పుడు 40,000 కోట్లు ఉండే 2010లో. మరి 2017 వచ్చేసరికి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్లకు ఏం పెట్టకుండా కొత్తగా అప్పుడు 40 ఉండే, ధరలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు 80 అయినాయి అని చెప్తే కూడా జనం నమ్మేటోళ్ళే. కేసీఆర్ ఇట్లా చేయలే. 40ని 80 చేయడానికి ఆయన ఏం చేసిండు? భూసేకరణ ధర 10 రెట్లు పెరిగింది. 1,50,000 నుంచి 11 లక్షలు అయింది. అయినా కూడా అంత ధర పెట్టి భూములను తీసుకొని ప్రాజెక్టులు కట్టాడు. 14 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నదాన్ని 140 టీఎంసీలో పెంచాడు. మళ్ళీ 10 రెట్లు పెంచాడు. మధ్యలో జిఎస్టీ ఒక 18% యాడ్ అయింది. ఇవన్నీ అయినా కూడా ఆయన ఎక్కువ తక్కువ ధరలు పెంచకుండా 40 ఉన్నదాన్ని 80 చేశాడు. 3వ టీఎంసీ అదనంగా పెంచే వరకు ఇంకో 30,000 కోట్లు అయినాయి. అయితే అవినీతి అనేది అక్కడ కేసీఆర్ పాల్పడదలుచుకుంటే ఈ కొత్తగా ఆయకట్టు పెంచకుండా, కొత్తగా రిజర్వాయర్ పెంచకుండా, మల్లన సార్ కట్టకుండా 40ని 80 చేస్తాడు కదా.
మరి అవినీతి లేని కాడ ఇప్పుడు హరీష్ రావు గారు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ ఆయన అవినీతి పాల్పడ్డాడు అంటే కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాల్పడ్డట్టు కాదా? సిబిఐకి ఇచ్చినందుకు మాకెవరికి బాధ లేదు. ఎందుకు తెలుసా? సిబిఐ చేయడానికి ఏం లేదు అందులో. అసలు సిబిఐలో ఎవడన్నా బుర్రునోడు ఉంటే సిబిఐ డైరెక్టర్ కావచ్చు, ఎవరన్నా దాని మీద డిసిషన్ తీసుకునే వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖాన్ని ఈడ్చుకొడతారు. అది ఎందుకంటే ఇలా ఏమున్నదా, 3 కమిటీలు వేశారు. ఎన్డీఎస్ఏ వేసింది, విజిలెన్స్ కమిటీ చేసింది, పీసీ ఘోష్ కమిషన్ అది. ఎవరు కూడా అవినీతి జరిగిందని చెప్పలే కదా. అసలు పిల్లర్ గుంగిందని కూడా ఎవరు ఎందుకు గుంగిందో చెప్పలేదు. ఇప్పుడు ఈ కమిటీలు 3 కూడా ఘోష్ కూడా పియర్ ఎందుకు గుంగిందని చెప్పలే. వాళ్ళు ఏమంటారంటే నిర్మాణ లోపం కావచ్చు, లేకుంటే మెయింటెనెన్స్ సర్వే చేయలేదు కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా కావచ్చు అని చెప్తారు. అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. డిజైన్ లోపం కావచ్చు అంటారు, లేకుంటే ఏమైనా చేయలేకపోయింది కావచ్చు అని అంటారు. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిందంటే డాక్టరు ఫలానా రోగం వల్ల చచ్చిపోయిందని చెప్తాడు. ఇప్పుడు ఈ 3 కమిటీలు కూడా అవినీతి జరిగిందని చెప్పలేదు, ఎందుకు గుంగిందో చెప్పలేదు. అంటే మనం అంటాం తెలంగాణలో కొండను దవ్వి ఎలుకను పట్టిండని. ఘోష్ గారు పాపం కొండను దవ్విండి కానీ ఎలుక కూడా దొరకలేదు. ఎలుక కూడా లేదు. ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? అన్ని అబద్ధాలే ఉన్నాయి అలా. అబద్ధం ఎందుకంటున్నా అంటే నేనే స్వయంగా పోయి ఆయన ముందట మేడిగడ్డ ఎక్స్పర్ట్ రిపోర్టు ఇట్లా మేడిగడ్డ కట్టద్దని లేదు, మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నీళ్ళు తీసుకుపోవడం తప్పని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డికి సభను తప్పుదోవ పట్టించండి, మీరు కూడా పొరపాటు పడారు అని చెప్పి అండర్లైన్ చేసి ఇచ్చిన. నా పేరు లేదు, నేను పోయింది లేదు, ఏది లేదు. ఇప్పుడు అవినీతి అనేది కాళేశ్వరంలో ఉన్నదని ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరు అంటలేరు. రేవంత్ రెడ్డి ఎందుకంటే కేసీఆర్ని బదనాం చేయడానికి అంటుండు, లేకపోతే ఆయన హామీల మీద ప్రజలను పక్కదారి పట్టేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అందులో ఆ రిపోర్టులో మీరు ఎన్ని చదివిరో నాకు తెలియదు అన్న, ఇది వరకు మీ చేతిలోకి వచ్చింది అని అన్నారు. 400 పేజీలు ఇప్పటికి 400 పేజీలు చదివిండ్రు. 400 పేజీలలో కూడా అవినీతి అనే అంశం ఎక్కడ ప్రస్తావించవల్లే, మొత్తం లాస్ట్ లో కూడా లేదు. కానీ కేసీఆర్ అవినీతి చేయలేదు, కానీ చుట్టూన్న వాళ్ళు అవినీతి చేసిండ్రు. దాంట్లో హరీష్ రావు పాత్ర ఉన్నది, సంతోష్ రావు పాత్ర ఉన్నది అని చెప్పేసి కవిత గారి పేర్లతో సహా గతంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేసేటప్పుడు పేరు తీసుకోకుండానే, కేటీఆర్ లాంటి నాయకుల మీద పేరు తీసుకోకుండానే విమర్శలు చేసిండ్రు. కానీ ఇయ్యాల మాత్రం హరీష్ రావు పేరు, సంతోష్ రావు పేరు, ఇద్దరి పేర్లు ప్రస్తావించారు. అంటే ఇరిగేషన్ మినిస్టర్గా అవినీతి చేసిండనే తప్పించిండ్రా అప్పుడు? ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అవినీతి చేస్తే రాష్ట్ర ఖజానా ఉన్న ఫైనాన్స్ మినిస్టర్గానే ఆయన పెట్టారు కదా. మినిస్టర్గా తీసేస్తే మొత్తానికి తీసేయాలి. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు పెట్టిండు? ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖను కూడా, వైద్య ఆరోగ్య శాఖ దీనికంటే పెద్దది ఇరిగేషన్ కంటే. ఎందుకంటే మొత్తం మన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్ని కొలితే కూడా చిన్న పెద్ద అన్ని కలిపి 150 లేవు. మరి వైద్య ఆరోగ్య శాఖ 500 పైన ఉన్న మండలాల ప్రతి మండలంలో పిఎస్సి ఉంటుంది, వేల సంఖ్యలో డాక్టర్లు ఉంటారు. ఇరిగేషన్ కంటే పెద్ద శాఖ వైద్య ఆరోగ్య శాఖ, పేరు తెచ్చే శాఖ కూడా. ఆయనకు అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన శాఖ ఏదని అడిగితే వైద్య ఆరోగ్య శాఖ అని చెప్పాడు. మరి కేసీఆర్ గారు అవినీతికి ఇచ్చినట్టు ఒకవేళ ఆయన అవినీతి పరుడైతే అంటే ఇలా ఏదో భావోద్వేగానికి గురై కవితమ్మ తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడుతుందో, ఆమె భవిష్యత్తు ఏందో, భావోద్వేగం వేరు, బదనాం వేరు కదన్న. బదనాం చేయాలనే ఇంట్రెస్ట్ ఆమెకుంటే ఇది కరెక్ట్ మార్గం కాదు. ఆమె తండ్రికి చెప్పుకోవాలి పోయి. ఒకవేళ ఏదైనా హరీష్ రావు గారితో ఆమెకి ఇబ్బంది ఉంటే ఇంట్లోనే సెటిల్ చేసుకోవాలి. సంతోష్ రావును కేసీఆర్ దగ్గర ఉండొద్దు అనుకుంటే అది కేసీఆర్కి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఉండటానికి ఆయన ఎంకరేజ్ చేస్తున్నది కేసీఆర్ గారే కదా. మరి అట్లా కాకుండా మీడియా ముందరికి వచ్చి చెప్తే ఎవరికి నష్టం? సరే, కేసీఆర్ పక్కకు ఎప్పటికీ సంతోష్ రావు ఉంటుండ్రు అని చెప్పేసి ఆయన టార్గెట్ అయ్యిండ్రేమో అని అనుకోవచ్చు. కానీ హరీష్ రావు గారు ఎప్పుడు ఉండరు కదా అన్న. కేసీఆర్ ఎన్నింటే ఎందుకు హరీష్ రావు గారు టార్గెట్ అయ్యిండ్రు కవితకు? ఆమె చెప్తే కానీ తెలియదు కదమ్మా. ఎందుకంటే చెప్పరు కదా, ఇటువంటి ఆరోపణలు చేస్తారు, ఊకుంటారు, కానీ చెప్పరు కదా అన్న. అంటే ఒకటి, కాళేశ్వరంలో అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉండడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కవితనని ఎవరన్నారని అది కరెక్ట్ కాదు. కాళేశ్వరంలో హరీష్ రావు గారి పాత్ర ఉన్నది, కవిత అన్న పాత్ర ఉన్నదా, లేకపోతే కాళేశ్వరంలో నిలబడడంలో పాత్ర ఉన్నదా? నేను అనేది అవినీతిలో పాత్ర లేదు. కాళేశ్వరం అనేది ఇంత తొందరగా కంప్లీట్ అయిందంటే 3 సంవత్సరాల్లో
అందులో హరీష్ రావు గారి పాత్ర చాలా గొప్పది. ఒక్కసారి హరీష్ రావు గారి కష్టం కాళేశ్వరంలో యాడ్ చేస్తారన్న. అంటే ఆయన ఒకటి రాత్రి పగళ్ళు ఇంజనీర్లు పనిచేశారమ్మ, మళ్ళీ 3వ షిఫ్ట్లో కూడా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆదేశిస్తే వాళ్ళు పని చేయకపోయేవాళ్ళు. మా డ్యూటీ టైమింగ్స్ 10 to 5 సార్, మేము 10 గంటలకు వస్తాం, 5ంటికి పోతాం అని చెప్పేటోళ్ళు. మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా, ఏం చేస్తారు, మీ ఇష్టం అని చెప్పేటోళ్ళు. ఒకటి ఆ యంగ్ ఇంజనీర్స్ వల్ల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది. హరీష్ రావు గారు ఒక ఫ్రెండ్లీగా ఉంటాడు, ఒక మినిస్టర్ ఉంటాడు. హరీష్ రావు గారు ఆ ఫ్రెండ్లీగా ఉండడం వల్లనే వాళ్ళు రాత్రి మొదలు కష్టపడ్డారు, నైట్ షిఫ్ట్లలో పనిచేశారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంజనీర్లు రాత్రి మొదలు పనిచేసిన ఉదాహరణ లేదు. కూలోళ్ళు పనిచేస్తారు కానీ ఇంజనీర్లు పనిచేయరు. అది కేవలం హరీష్ రావు వల్ల సాధ్యమైంది. వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ఎన్నో రాత్రులు ప్రాజెక్టులలో పడుకున్నాడు ఆయన లేకపోతే అసలు కాళేశ్వరం 3 ఏళ్లలో పూర్తవడం అనేది ఇంపాసిబుల్. హరీష్ రావు గారి గురించి కాళేశ్వరం కంటే గొప్ప పాత్ర ఏంటంటే అసలు టీఆర్ఎస్ పార్టీ లేదమ్మా హరీష్ రావు లేకపోతే. కేసీఆర్ గారు దాని సారథి, ఆయనే పెట్టిండు, అన్ని పర్వాలేదు. కానీ ఒకటి ఎగ్జిక్యూట్ చేసేవాడు కావాలి కదా. కార్యక్రమాలు నడిపించాలంటే డబ్బులు ఇచ్చేవాడు కావాలి, డబ్బులు తెచ్చేవాడు కావాలి, కార్యకర్తలు అందరితో రాత్రి మగళ్ళు మాట్లాడేవాడు కావాలి. హరీష్ రావు గారు నిద్రలేని రాత్రులు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. అంటే ఆ రోజుల్లో కేసీఆర్ ఎంబడినది నేను, హరీష్ రావు గారు, మత్సనాచారి, ముందు 1 సంవత్సరం పాటు ఇనాయ గారు, మేమే కదా ఆయన ఎంబడినది. ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు అప్పుడు అమెరికాలో ఉన్నారు. కేటీఆర్ గారు కానీ కవిత కానీ ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా కాలేదు అప్పుడు. 2000 సంవత్సరం కానీ 2001 సంవత్సరం కానీ మొత్తం వెంట ఉన్నది హరీష్ రావు గారు. హరీష్ రావు గారు లేకపోతే ఈ స్థాయికి ఆ పార్టీ ఎదిగేది కూడా కాదు. మరి అటువంటి వ్యక్తిని 2004లో ఎమ్మెల్యే చేయకుండానే ఆయనకు మినిస్టర్ ఇచ్చాడు కేసీఆర్ గారు. ఎంత నమ్మకం ఉంటే ఇవ్వాలి. ఏది ఏమైనా దురదృష్టకరం కవిత వ్యాఖ్యలు. ఆమె ఇప్పటికైనా పార్టీకి వ్యతిరేకంగా, పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆపేయాలి. మొన్న జగదీష్ రెడ్డి గారి మీద నోరు బారేసుకున్నది, ఇవాళ హరీష్ రావు గారి మీద నోరు బారేసుకున్నది, సంతోష్ రావు గారిని అయితే మొదటి నుంచి వెంటాడుతున్నది. ఇంటి తగాదాను రచ్చకెక్కేయకూడదు. ఇంటోడు వేలు పెడితే అవతలోడు కాలు పెడతాడు. ఇదేంటంటే లేని కాడ ఈమె కొత్తగా అవినీతి అనే ఆరోపణ పుట్టించడం వల్ల, రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడం వల్ల కేసీఆర్ ఎంట్రీగా కూడా వీకలేడేవాడు. కానీ కవిత అవినీతి గురించి మాట్లాడడం వల్ల దానికి ఒక సార్థకత వస్తుంది. నిజమే కావచ్చు, ఏమన్నా ఉండదు, కవిత ఎందుకు మాట్లాడుతుంది అనే కాడికి వస్తుంది. నిన్న సిబిఐకి అప్పచెప్తున్నామని తీర్మానం తీసుకున్నారు, అయిపోయింది. ఈ రోజు కవిత గారు అందులో అవినీతి జరిగింది అని చెప్పిండ్రు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం అన్న దేశంలో 2వ పార్టీ, స్థానికంగా కొనసాగుతున్న పార్టీ. తొక్కలో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తా ఉన్నారు? కేసీఆర్ గారు పెట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజలు పుట్టించిన పార్టీ, కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ. తొక్కలో పార్టీ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అమ్మా. నేను ఆ పార్టీ ఫౌండర్ను. ఇది ఎంతోమంది ఆత్మార్పణలతోని, త్యాగాలతోని కేసీఆర్ తన ప్రాణాలను ఫనంగా పెట్టి కాపాడుకున్న పార్టీ. ఒక్కొక్క రూపాయి డబ్బు లేకున్నా కూడా కేసీఆర్ గారి ఏకైక సొంత ఆస్తిని అమ్ముకొని నిర్మించిన పార్టీ ఇది. రాత్రి మగలు నిద్ర లేకుండా కష్టపడి నిర్మించిన పార్టీ. పార్టీ కావాలని నీకు కూతురు కావాలని కేసీఆర్ని అడిగితే నాకు పార్టీ కావాలి, ప్రజలు కావాలంటాడు తప్ప నాకు కూతురు కావాలి, కొడుకు కావాలని అన్నాడు. అనే సొంత పిల్లల మీద కంటే రాజకీయాల మీద, తెలంగాణ సాధన మీద ఎక్కువ దృష్టి పెట్టిన వ్యక్తి. ఇవాళ ఆమె మాట్లాడిన మాటలైతే నాకు డైజెస్ట్ అయితే లేవు. చాలా బాధ అనిపిస్తూ ఉంది అట్లా మాట్లాడడం. ఇప్పటికైనా ఆమె వెనుక తగ్గితే ఆమె భవిష్యత్తు మంచిది. ఆమె ఏం మాట్లాడినా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ చీమ గుట్టినట్టు కాదు, దోమ గుట్టినట్టు కాదు. కానీ ఇట్లా మాట్లాడడం వల్ల ఎవరు పతనం అవుతున్నారు, ఎవరు విలువ పోతూ ఉంది. ఆమె పతనం అవుతున్న సంగతి ఆమెకు తెలిసినా తెలియకపోయినా మనలాంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ కాదు. ఆమె డైరెక్ట్ పార్టీలకు వద్దన్నా కూడా ఆమె నేరుగా జాగృతి పెట్టి సాంస్కృతికంగా తెలంగాణను ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయి బతుకమ్మను ఒక ఐకాన్గా మార్చి దేశ విదేశాలలో ఎంతో కష్టపడి బతుకమ్మను అక్కడ ఒక ప్రతీకగా తీర్చిదిద్దామే. అనేక సాంఘిక ఉద్యమాలు చేపట్టింది. మహిళా బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. కొట్లాడి అక్కడ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించింది. జ్యోతిబా పూలే విగ్రహం కావాలని బీసీలు ఎంబడి కలిసి ఫైట్ చేసింది.
ఎవరికైనా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండి అడిగింది చేసింది. మరి అటువంటి వ్యక్తి వాళ్ళు ఈ పార్టీకి దూరంగా అయ్యే పరిస్థితిని తనకు తానుగా సృష్టించుకోవడం. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ కావాలన్నా మీకు బిడ్డ కావాలన్నా అంటే పార్టీయే కావాలి అనే వ్యక్తిత్వం ఆయనది అని మీరు అన్నారు. అయితే ఇక్కడ బిడ్డ ఇంతగానం నష్టం చేకూర్చే విధంగా ముందడుగు పోతున్నారు కదా. అంటే ఇంటి ఆడబిడ్డ, ఆమెను ఆయన రానియను అని చెప్పలే, నువ్వు రావద్దు అని చెప్పలే, మాట్లాడద్దు అని చెప్పలే, మంచి మందిలో చెప్పి చెడు చెవులో చెప్పాలి అంటారు. మరి పార్టీకి నష్టం చేకూర్చనిది నేను కేసీఆర్ మంచిగా కోరుకుంటున్నా అంటది. ఇయ్యలకు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు ఆమె. మరి కేసీఆర్ మంచి కోరుకుంటున్నా అన్న ఆమె పార్టీ మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు చేస్తుంది పార్టీ నాయకుల మీద? ఆమె చెప్పాలమ్మా. ఎందుకంటే ఆమె జైరాబాద్ దిక్కు బస్సు బోర్డు పెట్టుకొని భువనగిరి దిక్కు పోతుంది. ఎప్పటికైనా జైరాబాద్ అవుతుందా? ప్రపంచం మొత్తం చుట్టాలి జైరాబాద్ రావాలంటే. పార్టీ మేలు కోరుకునేది, తండ్రి క్షేమం కోరుకునేది అయితే ఇట్లా మాట్లాడడం వల్ల ఆమె నష్టం చేస్తుందనే విషయం ఆమెకు ఎవరు అర్థం చేయించాలి, ఆమెకు అర్థం కావాలి. మరి నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించే వాళ్ళని లేపడం కష్టం. మరి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డితోని కురుక్షేత్రంలో అభిమన్యులాగా పోరాడండి హరీష్ రావు. ఒక ప్లాన్ ప్రకారంగా అభిమన్యుని పద్మవ్యూహంలో చుట్టుముట్టి చంపినట్టుగా హరీష్ రావు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే 33 సార్లు మంత్రులు అడ్డం తగిలినా, మైక్ కట్ చేసినా అని పట్టు వదలకుండా, ఓపిక నశించకుండా ప్రజలకు అర్థం కావాలి కాళేశ్వరం ఏందో ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అంత మంచి ఇమేజ్ వచ్చిన తర్వాత ఆయన నిన్న మాట్లాడింది ఆయన ఒక్కరికి కాదు, పార్టీ ప్రతిష్టను పెంచిండు, కాళేశ్వరం పట్ల గౌరవాన్ని పెంచిండు, రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పి నడిబాదాలను నిలబెట్టిండు. మరి ఇటువంటి ఒక మంచి జరిగిన తర్వాత 24 గంటల లోపల ఇట్లాంటి ఆరోపణలు హరీష్ రావు గారి మీద వేయడం అనేది ఇంకా పెద్ద ఆరోపణ ఏంటంటే వీళ్ళిద్దరు వెనుక, సంతోష్ రావు వెనుక, హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, వీళ్ళని టచ్ చేస్తలేడు రేవంత్ రెడ్డి కావాల్సుకొని అని చెప్పేసి ఇంకో పెద్ద ఆరోపణ చేసిందండి. ఏం చెప్తారు? ఆమె విఘ్నతకు వదిలేద్దాం, ఏం చెప్తావమ్మా? అంతేనా అన్న? లోకం అనుకుంటున్నది ఇంకో తీరు ఉంది. ఎట్లా? ఎవరెనక ఎవరున్నారు అనేది ఎందుకులే, నా నోడుతో చెప్పించుడు బాగుండదు. కానీ కబడ్దార్ నా వెనక ఎవరన్నా ఉన్నారా అని చెప్తే బాగుండదని వీళ్ళ ప్రెస్ మీట్లోనే మాట్లాడుతున్నారు. సరే, ఆమె ఎవరినన్నా హెచ్చరించని అండి. నాకు బాధ ఏంటంటే హరీష్ రావు ఆమె అన్నంత మాత్రాన నమ్మే వాళ్ళు ఎవరు లేరు. పక్కనున్న ఆమెకి ఇటుపక్క అటుపక్క కూర్చున్న వాళ్ళు కూడా హరీష్ రావు గారిని అంటే వాళ్ళు కూడా జీర్ణించుకోరు, బాధపడతారు. ఆమె ఒక్కరి తప్ప ఎవరు నమ్మరు హరీష్ రావుని అంటే. ప్రజల ముందు ఉన్నది ఆయన జీవితం. నేను కూడా ఎందుకు అన్న ఎప్పటి ఇంటర్వ్యూల లెక్క లేదు, ఇలా మీ ఇంటర్వ్యూ ఏదో భావోద్వేగం కనబడుతుంది. భావోద్వేగం కాదు, బాధ. బాధ ఎందుకంటే మన ఇంటి అమ్మాయి ఇట్లా మాట్లాడితే కోపం రాదా, బాధ రాదా, దుఃఖం రాదా? ఇట్లా చేస్తుంది అమ్మ. ఆమె ఇప్పుడు అది పరాయి కుటుంబం అనుకోలే కదా. ఇప్పుడు పార్టీతో నేను లేకపోయినా ఆ కుటుంబం మా కుటుంబం అనుకుంటా. మన ఇంట్లో ఏ ఫంక్షన్నా వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో నేను 8 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నా, పొద్దుటి నుంచి రాత్రి దాకా. ఇట్లా మాట్లాడవచ్చు ఆమె అంటే ఏదో ఆమె మనసులో ఏముందో ఆమె చెప్పేదాకా మనకు తెలియదు. నేను కూడా ఒక పెద్ద మనిషిగా ఆమెకి ఎన్ని రకాలుగా చెప్పాలనో అన్ని రకాలుగా చెప్పిన నేను, కానీ ఆమె వింటలేదు. ఏం చేద్దాం? ఆమె పార్టీ నుంచి దూరం కావాలనుకుంటుందా పూర్తిగా, లేకపోతే నేనేమంటున్నామా, ఆమె పార్టీలకు ఎప్పుడు వచ్చిందమ్మా? 2013లో వచ్చింది. ఆమె జాగృతే తప్ప పార్టీ కాదు. ఇలా పార్టీలో ఆమె ఉన్నా లేకున్నా ఆమె జాగృతి ఆమెకు ఉంది. ఆ జాగృతి నడుపుకుంటూ రాజకీయాలలో ఒక కవిత లేనంత మాత్రాన రాజకీయాలకు నష్టమేం లేదు. ఎందుకంటే ఆమె పాత్ర చాలా లిమిటెడ్. అంతకుముందు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నది, ఇప్పుడు శాసన మండలిలో ఉన్నది. అంతమందిలో ఆమె ఒక్కతి. ఆ ప్రత్యేకత ఏమున్నది? ఆమె ప్రత్యేకత జాగృతిలో ఉన్నది. జాగృతి లాంటి సంస్థలు లేవు ఈ సమాజంలో. నీ కొడుకున్నాడు, చిన్న పిల్లోడు. ఎంతోమంది తల్లుల కడుపుల్లో బిడ్డలు పెరుగుతున్నారు. ఇవాళ వాతావరణంలో వచ్చే వేడి కానీ, ఆ వేడి వల్ల రకరకాల ఉపద్రవాలు, గ్లోబల్ వార్మింగ్ కానీ, మట్టి పాడైంది, నీళ్లు పాడైనాయి, గాలి పాడైంది, వేడి పెరుగుతున్నది, ప్రకృతిలాగా లేదు.
పురుగు మందులు వేసిన ఆహారం తింటున్నాం మనం. కడుపులో బిడ్డ బయటికి రాకముందే విషాన్ని ఇస్తున్నాం తల్లిపేగు ద్వారా. చిన్న పిల్లల్ని చంపుతున్నారు మానభంగాలు చేసి. రకరకాలుగా ఘోరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. 14-15 ఏళ్ళ పాప ఒక అబ్బాయిని లవ్ చేసి తల్లిని మర్డర్ చేయిస్తుంది. కట్టుకున్న భార్య నిద్రపోయినాక భర్తను చంపేస్తున్నది. మూఢనమ్మకాల పేరుతో మనుషులను తలగబెడతా ఉన్నారు. ఇన్ని సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు, పోరాడే వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద. ప్రభుత్వాల దుర్మార్గాల వల్ల, రాజ్యహింస వల్ల ఎంతోమంది వాళ్ళ స్వేచ్ఛను కోల్పోవడం కాదు, ప్రాణాలు కోల్పోతారు. రోగాన్ని బాగు చేసే హాస్పిటల్లే ఇవాళ నరకాన్ని చూపెడుతున్నాయి, నిలువు దోపిడీ చేస్తున్నాయి. మందిచ్చి కాపాడాల్సిన డాక్టర్లు విషమిచ్చి చంపేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యాన్సర్లు మహమ్మారిగా పెరిగిపోతూ ఉన్నాయి. నగరంలో వర్షం పడితే మొత్తం నగరం అంతా జలమయం అయిపోతున్నది. పల్లెటూళ్ళల్లో ఎన్నడూ రాని కామారెడ్డి లాంటి కాడ వరదలు వచ్చేసి జనం రోడ్డు మీద పోయినోడు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. 7 గంటలు టెలిఫోన్ స్తంభం ఎక్కి నిలబడ్డా కూడా కాపాడంటే హెలికాప్టర్ పంపే దిక్కు లేదు. అంటే ఇన్ని సమస్యలు ఉండగా ఈ రాజకీయాలు అవసరమా అమ్మ? ఇప్పుడు నాకేం తక్కువైందని నేను రాజకీయాలకు వెళ్ళి బయటకు వచ్చిన? నేను ఎమ్మెల్యేకి అర్హత లేదా, ఎమ్మెల్సీకి అర్హత లేదా, రాజ్యసభ సభ్యునికి అర్హత లేదా, తెలివి తక్కువ ఉందా, మాట్లాడే శక్తి లేదా, వెనకాల నా బ్యాక్గ్రౌండ్ లేదా? ఇవాళ తెలంగాణ కోసం మొట్టమొదటిసారి తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఆనాటి నుంచి ఇవాళ దాకా దాన్ని వదిలిపెట్టకుండా నిలబడ్డోళ్ళ వాళ్ళల్లో నీకు 1-2 పేర్లే వస్తాయి. కేసీఆర్ గారి కంటే 4-5 ఏళ్ళ ముందు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఆనాడు కేసీఆర్ గారు వస్తారు, తెలంగాణ వస్తుంది, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నామా? పోనీ ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా మనం మంత్రి పదవులు అడిగినామా? అడగలే. ఎమ్మెల్సీ ఇస్తామన్నా వద్దన్నాం. అంటే ఎన్నో సామాజిక సమస్యల్ని మనం మాట్లాడడానికి, చేయడానికి ఎందుకు దిక్కువల్ల రాజకీయాలను పట్టుకొని వేలాడాలి? మనకు ఆడ అవకాశం రాలేదు, వదిలేయచ్చు కదా. ప్రజల కోసం పనికొచ్చే ఏ పని చేసినా గొప్పగా చూసుకుంటారు కదా. అంటే అవకాశం అంటే ఏదన్నా పదవిని ఆశించిండ్రా ఆమె, అందుకని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుండ్రా? ఏమోనమ్మా, జైలు పోయిన కాడ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. మరి ఆమె కేసుకి ఏమన్నా భయపడుతున్నదా? ఎవరన్నా ఆమెను బ్లాక్మెయిల్ చేస్తుండ్రా? ఏమన్నా మానసిక ఒత్తిడి ఉన్నదా? ఆమె చాలా దూకుడుగా ఉండే అమ్మాయి, చాలా మొండి పిల్ల. ఇవాళ ఆ ముఖంలో కూడా సంతోషం లేదు. హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని ఇవాళ పేరు పెట్టి ఆమె ఇవాళ ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా ఆ లోపల ఉత్సాహం లేదు. ఎవరన్నా ఒత్తిడి చేస్తుండ్రా ఆమె మీద? ఏ రకంగానైనా ఆమె మీద ప్రభావం చూపెడుతున్నదా ఈ ఒత్తిళ్ళది? తండ్రిని కాపాడుతున్నా అనే పేరుతోని ఇలా పార్టీ మీద విషం కక్కడం, ఈ పార్టీని తన హస్తాలతో నిర్మించిన హరీష్ రావు గారి మీద అవినీతి పరుడనే ముద్ర వేయడం, ప్రపంచమే ఒక ఆశ్చర్యపోయిన గొప్ప ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ రావు గారి పాత్ర ఉంది. దానిలో ఆరోపణలు చేయడం అంటే అవి కేసీఆర్ మీద చేసిన ఆరోపణలు. అయితే దాదాపు 5:30 ఆ ప్రాంతంలో ఇదంతా జరిగిపోయింది. ఈవినింగ్ ప్రెస్ మీట్ అయిపోయిన ఎంబటే బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ పేజీలో నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు పెట్టి ఫైర్ సింబల్ పెట్టి పోస్ట్ చేసేసిండ్రు. అంటే కవిత గారు మాట్లాడిన ఎంబటి ఈ పోస్ట్ చేసేసిండ్రు. అండ్ పిల్లర్ అని చెప్పేసి 6 అడుగుల బుల్లెట్ అని చెప్పేసి హరీష్ రావు గారిని సంబోధించడం జరిగింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి చర్యలు తీసుకోలే. మరి ఒక తీవ్రతరమైన వ్యాఖ్యలుగా భావించి బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా అన్న? అంటే అందరిలాగా కాదు కదమ్మా. ఇప్పుడు ఎవరో బయట వాళ్ళు అంటే డెఫినెట్గా చర్యలు ఉంటాయి. వాళ్ళకి అంత సాహసం ఉండదు, ధైర్యం ఉండదు. దయ్యాలు ఉన్నాయి అన్నప్పుడు అందరిలాగా కాదన్నారు. జగదీష్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు అందరిలాగా కాదన్నారు. ఇలా ఇండైరెక్ట్గా కేసీఆర్ గారి మీదనే చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం అవినీతి చేసిందని ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే ఆమె. అంటే ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోరా అన్న? అంటే ఓపిక పడుతున్నారమ్మా. ఇప్పుడు శిశుపాలను 100 తప్పులు లెక్క పెట్టాకనే శిరచ్ఛేదం అయింది. అంటే వాళ్ళలో ఒకడు కదా శిశుపాలుడు. మరి ఇంటిలో మనిషి కాలమే సమాధానం చెప్తుందని చెప్పి కొంతకాలం వేచి ఉంటారు. భరించలేనప్పుడు తప్పకుండా వాళ్ళే సమాధానం చెప్తారు అంతే. బట్ అట్లా కావాలని కోరుకోవట్లేదు. నాలాంటి వాళ్ళం ఏంటంటే ఆమె కూడా ఉద్యమ నాయకురాలుగా ఉన్నది, జాగృతిలో ఉన్నది, చాలా చేసింది, మంచి పనులు చాలా చేసింది. మరి ఇటువంటి ఆమె ఈ రకంగా మారడం అనేది
అది ఆగిపోవాలనుకుంటాం ఎక్కడో కాడ, మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటాం, మళ్ళీ ఆమె ఆ కుటుంబంలో గౌరవాన్ని పొందాలనుకుంటాం, ఆ కుటుంబంలో గౌరవం పొందే వ్యక్తిగా ప్రజలల్లో పలుకుబడి కాపాడుకోవాలనుకుంటాం. ఇంత ఎత్తే ఎదిగిన పర్సనాలిటీ ఒక్కసారి పాతాలని దిగజారుతా ఉంటే బాధ అనిపించదు? ఆమె తిట్టినందుకు, ఆమె ఆరోపణలు చేసినందుకు, పార్టీని అన్నందుకు ఎవరం పట్టించుకోం, ఆ మాటలకేం విలువ లేదు. కానీ ఆమె పతనమవుతున్నందుకు బాధపడుతున్నాం. ఆమె మాటలకు పెద్దగా వాల్యూ లేదు తెలంగాణ సమాజంలో. ఎందుకంటే గత 1 to 2 years నుంచి ఆమె ఇమేజ్ క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. కాపాడాలి, పెంచాలని మాలాంటి వాళ్ళము మా ప్రతిష్టను ఫనంగా పెట్టి ఆమెకు డిఫెండ్ చేశాం. ఆమె లిక్కర్ కేసులో జైలు పోయినప్పుడు ఎవరు డిఫెండ్ చేయడానికి ముందుకు రాలే. నాకు పార్టీతో సంబంధం లేకపోయినా ఆమె గురించి తెలుసు కాబట్టి నిర్ధారణ అయ్యేదాకా దోషి కాదా ఆమె అని చెప్పి ఆమెకు అడ్డం పోయినాం డిఫెన్స్గా. మరి ఆమెంతటా ఆమె తన ప్రతిష్ట దెబ్బ తీసుకుంటున్నప్పుడు, మోడీ గారు అటాక్ చేసినప్పుడు మేము రిస్క్లో పోయినాం. కానీ తనకు తాను తన ప్రతిష్టను దెబ్బ తీసుకుంటా ఉంటే మేము ఏం చేయాలి? మంచి మాటలు చెప్తాం, వినకపోతే ఇల్లు అలుక్కుంటా పోతే పొక్కిలు వేసుకున్నట్టు అయిపోయింది కథ. ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఏందనేది, ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు నేను ఇట్లా మాట్లాడడం వల్ల నాకు వచ్చే లాభం ఏంది, నష్టమైంది, నా ప్రతిష్టను పెంచుతుందా, ఇది తగ్గిస్తుందా, నేను ఆరోపణ చేసినంత మాత్రాన ప్రజల ఆరోపణ నమ్ముతారా, లేకపోతే నన్నే తప్పుగా అర్థం చేసుకుంటారా? ఇవన్నీ ఆలోచించాలి కదా. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ అనుకున్నాం, కానీ ఇంకా ఆమె చిన్నపిల్ల మనస్తత్వం లాగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వాళ్ళు ఆలోచించకుండా అనేస్తారు. మరి ఒక పార్లమెంటేరియన్గా అందరినీ మెప్పించిన ఆమె, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆమె పాత్ర ఉంది. లాబింగ్ చేయడంలో కూడా, తెలంగాణ బిల్లు పెట్టించడంలో కూడా కేసీఆర్ గారికి ఒక అండగా, బిడ్డగానే కాకుండా ఒక లాబింగ్ చేయడంలో సహకరించింది. కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులను ఒప్పించడంలో ఆమె పాత్ర ఉంది. మరి ఇన్ని మంచి లక్షణాలు, చరిత్రలో మిగిలిపోయే లక్షణాలు ఉన్న మనిషి అవన్నీ క్రమక్రమంగా దిగజారుతూ ఉంటే ఎక్కిన కొమ్మను ఆమె నరుక్కుంటే ఆమె పడిపోతుంది. ఆమె పడకూడదని మాలాంటి వాళ్ళం అనుకుంటాం. ఎందుకంటే గత చరిత్ర అంతా తెలుసు కాబట్టి. 22 ఏళ్ళుగా చూస్తున్నాం. ఏదున్నా కూడా ఇవాళ ఆమె మాటలన్నీ కూడా దురదృష్టకరం. హరీష్ రావు గారి ఇమేజ్ను ఆమె ఏమన్నా కూడా ప్రజలందరికీ హరీష్ రావు ఏందో తెలుసు. సంతోష్ విషయంలో ఏంటంటే ఆయన ఎప్పుడు కేసీఆర్ గారితో ఉంటాడు కాబట్టి కేసీఆర్కు దగ్గర ఉన్న వాళ్ళకే సంతోషం ఏందో తెలుసు, మాలాంటి వాళ్ళకు. గతంలో ఇద్దరు దయ్యాలని మాట్లాడినరు ఎయిర్పోర్ట్లో, అంటే ఇలా ఇద్దరు పేర్లు బయట పెట్టింది, వాళ్ళు వీళ్ళేనా? అంటే హరీష్ రావు అయితే నిత్యం ఆయన ఎంబడే ఉంటాడు కదా. సంతోష్ గారు అంటే ఆయన ఎంబడి ఉంటారు, ఆయనకు వేరే లోకం కూడా లేదు, కేసీఆర్తోనే ఉంటారు. ఆయన బాగోగులన్నీ ఆయన చూస్తాడు. ఇంటి సంగతులు మనకు తెలివే కానీ ఆయన రాజ్యసభ సభ్యునిగా కూడా ఎటువంటి స్కాములలో లేడు ఆయన. బట్ హరీష్ రావు గారిని దయ్యం అంటే మాత్రం తెలంగాణ సమాజం ఓర్చుకోదు, ఎవరు నమ్మరు. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.